విజయవాడలో ఆధునీకరించిన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో ఈ క్షేత్రాన్ని ఆధునీకరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి తరహాలో సాంస్కృతిక పరంగా ఇది ప్రభుత్వ ప్రధాన కేంద్రం కానుంది. విభజన వల్ల ఒక సమావేశం కూడా పెట్టుకునేందుకు సరైన వేదిక లేని సందర్భాన్ని గుర్తు చేసిన సీఎం తుమ్మలపల్లి క్షేత్రం అన్ని విధాలా తోడ్పడుతుందన్నారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఈ కేంద్రం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అలరించడంతో పాటు అనేక కార్యక్రమాలకు వేదిక కానుందని సీఎం అన్నారు. పుష్కరాల కోసం వచ్చే యాత్రికులు ఎలాంటి అపోహలకు నమ్మవద్దని, పవిత్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కొత్త రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత అమరావతి పేరు పెట్టుకుని అయితే మొదటిసారి వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందని చూసుకుంటే కనీసం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా, ఒక ఎలాంటి హాలు కూడా లేకుండా, ఒక హైదరాబాద్ రవీంద్ర భారతి గాని, లలిత కళాతోరణం గాని, ఇంకో పక్క మీరు చూస్తే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటివి లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే చాలా బ్యాడ్గా ఉంటే కాదు, ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రం కోసం దగ్గర 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అది ఈరోజు పుష్కరాల సందర్భంగా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. కనీసం మీటింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రదేశం దొరికింది. రేపటి నుంచి 12 రోజులు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే విధంగా 12 సబ్జెక్ట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. 2 కాలువల మధ్య ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో మనం ఈ కళాక్షేత్రాన్ని కట్టుకొని మనం ముందుకు పోతున్నాం. రాబోయే రోజులు ఇక్కడి నుంచి రెగ్యులర్గా కూడా ఇక్కడ ఫంక్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. రేపు జరిగే పుష్కరాలని ప్రతి ఒక్కరు కూడా, సిటీలో ఉండే ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొన్ని రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. మామూలుగా పుష్కరాలు లాంటి సంఘటన జరిగితే కొంతమంది స్వార్థపరులు కూడా ఉంటారు. ఏదో నిత్యావసర వస్తువులు రాలేదనో, లేకపోతే ఇక్కడంతా కూడా ఏదో రోడ్లంతా బ్లాక్ అయిపోతున్నాయనో రేట్లు పెంచేసే పరిస్థితి కూడా చేస్తారు. నేను ఒకటే సిటీలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆతిథ్యాన్ని ఇవ్వాలి కానీ మీరు ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తే అది మంచిది కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రస్తుత రేట్ల కంటే ₹1 కానీ ₹1 కానీ పెంచడానికి వీలు లేదు. ఒకవేళ పెంచితే మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.